సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయిందా? 2 minutes లేట్ అయినట్టుందిరా. 2 minutes లేట్ అయిందా? మరి స్టార్ట్ చేయి. రోజు ఇలాగే తాగాలి, ఇలాగే పడుకోవాలి. ఇప్పుడు 2 hours తాగి 4 hours పడుకొని మధ్యాహ్నం లెగిస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం, మళ్ళీ రాత్రి లేస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం. ఓకేరా. ఎవరైనా పంచువాలిటీ మిస్ అయ్యారా? బాగోదు. ఈ మధ్య నువ్వు కొంచెం తక్కువ తాగుతున్నాడు. నువ్వు ఎక్కువ తాగితే చచ్చిపోతారు కదరా. ఎవరు చెప్పారా? మా తాత 75 సంవత్సరాలు తాగుతూనే ఉన్నాడు, స్టిల్ ఇంకా బతిగా ఉన్నాడు. మా మామయ్య 30 సంవత్సరాల వరకు ఏలవట్లేదు. అడిగి మంతాడు చేయడం చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. అంతవరకు ఎందుకు? మన హాస్పిటల్ తీసుకెళ్తే ఏమో తెలిసిండి, ఆక్సిజన్ లేకపోతే బతకడం కష్టం అని సార్. ఆడు ఆక్సిజన్ ఆపి ఆల్కహాల్ స్టార్ట్ చేసి స్టిల్ ఇంకా లివర్ ప్రాబ్లం, లోపల లివర్ ఉందా ఉన్నాడు, లివర్ లేడికి. అరే అరే ఒక నిమిషం, ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేయమని చెప్పి. సార్ మీటింగ్ లో తర్వాత చేయండి. ఎవడు రేడు? అప్పులోడ్రా. ఎంత ఇవ్వాలి? ఆడే నాకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే పెట్టేస్తున్నాడు రా. ఇలాగే నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, నా ఇంటికి వెళ్ళా, అక్కడ ఎవరో ఉన్నారు పక్కన గెలికే, ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట. తర్వాత ఆడు ఫోన్ చేస్తాను, నేను ఎత్తట్లేదు. ఈ మంత్ అప్పుడే ఫస్ట్ వచ్చేసింది కదా, ఇంకా రెంట్ కట్టాలి. అరే డబ్బులు ఎంత ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర 150 ఉన్నాయి. నేను నీకు ఇచ్చేస్తా. నాకు క్వార్టర్ 120 రూపాయలు. మిగిలిన పైసలు నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ దగ్గర ఎంత ఉన్నారా? నా దగ్గర లాస్ట్ మంత్ ఈ మంత్ మొత్తం ఒక 80 రూపీస్ దాకా దాచుకున్నారు. రెంట్ ఓకే, మరి కరెంట్ బిల్ సంగతి ఏంటి? దాంట్లో మిగిలినవా? లాస్ట్ మంత్ ఏం చేశారా కరెంట్ బిల్ కట్ట? అదే మనం రెంట్ కట్టడానికి. లాస్ట్ మంత్ సన్నీ గారికి ఒంట్లో బాలేదని చెప్పాం, ఇప్పుడు ఆడు వస్తాడు, సన్నీ గారికి ఇంకా సీరియస్ గా ఉందని చెప్తాం, అయిపోయింది. ఓకే, ఆ క్యారెక్టర్ చేయి మళ్ళీ నువ్వు. దా ఆడు వచ్చేలా ఉన్నాడు, దా. రెంట్ అదే ఇంకెక్కడ రెంట్ సార్? మా సన్నీ గడి ఒంట్లో పోలేదు సార్. ఏమైందా? లోపల పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయి మొన్న తగ్గి 2 కిడ్నీలు బయటకు వచ్చేసాయి సార్. ఇప్పుడు ఎలా ఉందా? ఎలా ఉందంటే ఏం చెప్తాను సార్, హెడేక్ లాస్ట్ స్టేజ్. హెడేక్ లో లాస్ట్ స్టేజ్ ఉందా? అదే అది హార్ట్ ఎవరికన్నా ఎక్కడ ఉంటది సార్? ఎక్కడ ఉంటది. అవును. ఈడు ఎక్కువసేపు కూర్చుంటే కిందకు వచ్చేస్తుందంట. కిందకి వెళ్ళిపోవడం ఏంటి కూర్చుంటే? జారిపోతుంది సార్, లూజ్ అయిపోయి చెప్పాగా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది సార్. రెంట్ ఏదే? రెంట్ సార్ ఇగోండి సార్. అరే అరే రాంప్రసాద్, అయ్యేలా ఇచ్చేస్తారా? దాంతో కదా వీడికి ఇంజెక్షన్ చేయించాలి. అరే సార్ రెంట్ ఇచ్చేద్దారా, ఇదేముందిలే. అరే ప్రాణం పోయిద్దిరా. ఇంజక్షన్ ఎంత? దగ్గర 1 లక్ష రూపాయలు అవుతుంది సార్. ఇంజక్షన్ 1,00,000 రూపాయలు ఏందా? చాలా ఖరీదైన ఇంజెక్షన్ సార్. సరే వద్దులే, లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వాలి కదా. లాస్ట్ మంత్ ఇవ్వాలి కదా. అది ఇచ్చేస్తాండేట్రా, ఆ డబ్బులతోనే కదా అడిగి సూదుకుందాం అనుకున్నా ఇంజెక్షన్ చేయడానికి. కరెక్టే సార్. సూదికి ఎంత? ఒక 20,000 అవుతుంది సార్. సూదికి 20,000 ఏందా? అది బట్టలు కూడా కుట్టుకోవచ్చు సార్. సరే సరే, ఇప్పుడు ఏం అవసరమైన ఉంటే చెప్పండి, ఇస్తాను డబ్బులు. ఏంటి హాస్పిటల్ ఖర్చుకో 5,000 అడుగుతున్నాడు సార్. ఇది 5,000? నాది ఉంచుతాను సార్. జాగ్రత్త. ఓకే సార్. అంటే ఎక్కువ నుంచోద్దని చెప్పు, కిందకి వెళ్ళిపోద్దు మొత్తం. లేదు సార్, వెల్డింగ్ చేస్తారు, నో ప్రాబ్లం. సరే వెల్డింగ్. వెల్డింగ్ ఏందిరా? నేను ఎప్పుడు చూడలే. ఇదేందయ్యా? అది అంతే సార్. సూపర్ రా సనిగా, బాగా చేసానా? యాక్టింగ్. నువ్వు యాక్సిడెంట్ పేషెంట్ లో ఉంటావు, మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ కి 500 సరిపోద్ది. అరే నాకు వెయ్యిరా. జరగదు, నాకు వాట అందరికి వేసుకుందాం. రెంట్ కట్టమంటే ఏంద్రా నాటకాలు చెప్తారా? కళ్ళు మూసుకో, మాట్లాడద్దు. సన్నీ గడి సార్, చూడండి సార్, ఊపిరి ఆడట్లేదు అడిగి. అవునా, ఆడట్లేదా? చంపేశారా? రెంట్ వాళ్ళదని నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను. ఒక్క నిమిషం. నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ సార్, నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్. 5 ఏళ్ళ నుంచి తెలుసు సార్ నాకు. 5 ఏళ్ళ నుంచా? ఇదిగో 5 లక్షల నుంచి. నాకు 10 సంవత్సరాలు తెలుసు సార్. ఇదిగో 2 లక్షల నుంచి. అదే సార్, 5 అంటే 5 ఇచ్చారా? 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాత్రం సర్దుకోలేవా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం సార్? దాన్ని గొంచెం తీసుకురా. పోలీసులు వస్తే ప్రాబ్లం అయిపోద్ది కదా. గొంతొచ్చా రండి సార్. పట్టు పట్టు, తోడట్టు. నేను ఏదో ఎలా అంటే అలా చచ్చిపోయాడంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఏం చెప్పాలి అంటే నాకు చాలా టెన్షన్. నాకు అసలు టెన్షన్ ఉందిరా. చనిపోయాడు కొడుతున్నారు చూడరా. ఎవరా? ఏమో సార్, పోలీసులు వచ్చుంటారేమో. పోలీసులు? అదే సార్ అర్థం కావట్లేదు. అరే రామప్రసాద్ ఎవర్రా?
పేపర్ బిల్ వచ్చాడు రా. పేపర్ బిల్లోడా? పేపర్ బిల్ నేనేం చేయాలి? ఆడికి 10 సంవత్సరాల నుంచి బిల్లు కట్టలేదు సార్ నేను. ఇప్పుడు అర్జెంట్ ₹1,00,000 అడుగుతున్నాడు నన్ను. 10 సంవత్సరాలు కట్ట ₹1,00,000 కదా, 10,000 అవుతుంది అంతే. అంటే నేను ఒకే పేపర్ 10 సార్లు వేస్తున్నాను సార్. ఎందుకు? అందులో ఇందులో కరెక్ట్ వెరిఫై చేసుకుంటా, 2 ఈక్వల్ ఉన్నప్పుడు చదువుతా తర్వాత నేను. ఇదిగో పెట్టుకో. సన్నీ గారు బతిగా ఉన్నాడా? దూరం ఉండండి, మీరు చంపేసారని తెలిస్తే మళ్ళీ మీ మీదకి వస్తాడు. అప్పుడే ఆత్మ అయిపోయింది ఏంటిది? సార్ అప్పుడు సెకండ్స్ లో ఇవాళ చాలా అయిపోతున్నాయి. ఆత్మలోనే ఏంటి చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం కాదు కదా. ఏం అవ్వదు సార్. ఏంటి ఎలా అంటున్నాయి? 5,000 అడుగుతున్నాడు సార్ హాస్పిటల్ ఖర్చులకి. హాస్పిటల్కి వచ్చి చచ్చిపోయిన తర్వాత ఆత్మ సార్ లోపల ఉండిపోయింది కోరిక. ఒక 5,000 ఇచ్చాను అడిగి. 5,000 ఏం చేస్తున్నాడు? నాకు ఇచ్చేస్తాడు సార్ చూడండి ఇప్పుడు వచ్చి. ఎందుకు చెప్తాడా? నాకు పాత తప్పు లేడు. ఆత్మైన అప్పు తెచ్చాడు మహానుభావుడు అసలు. కలుపు. రాంప్రసాద్ ఏమైందిరా? పాల బిల్లు వచ్చిందిరా. ఎంత వచ్చిందిరా? 5 లక్షలు అంటున్నాడు. 5 లక్షలు? పాల బిల్లు 5 లక్షలు ఏందా? అంటే మొన్నసారి పాలు ఇంటికి రాలేదు సార్. ఆడు ఎందుకు రాలేదని వెళ్ళి చూస్తే ఆడు లేడు. ఆ గేదె పాలు పిండాను, గేదె చచ్చిపోయింది సార్. ఆ బిల్లు కూడా వేసాడు. పాల పిండితే గేదె చచ్చిపోవడం ఏంటా? ఆడి వాడకం అలా ఉంటుంది. చీకట్లో వెళ్ళావా? చీకట్లో వెళ్ళావా? బెల్ కొడుతు ఎవడు వచ్చినట్టు? ఏమైంది? ఇంటర్నెట్ బిల్లు వచ్చాడు రా. ఇంటర్నెట్ బిల్ వచ్చాడా? ఒక్క నిమిషం ఆగు, వద్దు. ఈ 2 లక్షలు నుంచి వచ్చి ఇంటర్నెట్ బిల్ 2 లక్షలు వద్దు మిగిలేదు సార్. వీడు ముఖం చూస్తా ఉంటే ఇంటర్నెట్ గట్టి వాడవాళ్ళు ఉన్నాడు వాడు. వీడు మళ్ళీ వచ్చాడు ఆత్మ. ఇప్పుడు ఏంది? వాడి తొచ్చు కానీ మనం మంది వద్దాం సార్. నాకు చాలా టెన్షన్ ఉంది. సార్ ఆడికి మంది అంటే పిచ్చి సార్. ఆత్మైన ఎలాగైనా తాగుతున్నాడు. కాబట్టి చూడండి ఆడికి పెగ్గిస్తాడు. అదే సన్నీ పెగ్గి మీకు కావాలా? సార్ పెగ్గాడ్రా. ఏంటది? 5,000 అడుగుతున్నాడు. అడుగుతున్నాడు. ఏంటి మరి అంత దారుణంగా? ఆత్మతో మందు ఆడంటే ఫీలింగ్ ఎలా ఉంటది? కరెక్ట్. 5,000 అండి. అరే సార్కి పెగ్గిరా. ఇది సోడా ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ 5,000. నేను రాతాకెత్తాను. ఇలా కదా చచ్చిపోతే చచ్చిపోయాను అన్న డబ్బులు ఇచ్చేయండి. మొత్తం లాస్ట్ 2 months రెంట్ కావాలి. రెంట్ తొందరగా ఉండే. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది అంటే పెద్ద ఇష్యూ అయిపోయింది. మామూలుగా ఉండదు. ఏమైపోద్దా? అరే సుధీర్, సుధీర్ ఇడు చచ్చిపోయాడు సార్. నేనేమన్నా బ్యాగ్ లో అన్నానంటే ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. చచ్చిపోయాడు సార్ ఆడు కూడా. అవునా? ఒక పని చేయి, నీకు కొంచెం తెస్తాను ఆడు కూడా తీసుకురా. ఏం చేస్తున్నారు సార్? మర్డర్ కదా ఇది. సూసైడ్ చేస్తున్నా. చచ్చిపోతాడు సార్. చచ్చిపోవడం మీద చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడు సార్. అలా మళ్ళీ బాధపడ్డారు. లేకపోతే నా మీదకి వస్తుంది మర్డర్ అని. వేరే ప్లాన్ చూద్దాం సార్. వేరే ఒక పని చేయి, కత్తి ఉంది ఒకటి. కత్తి దేనికి సార్? పొడి చేస్తాను దాంట్లో ఉందా? సార్ వద్దు సార్, పెద్ద కేసు వద్దు సార్. సార్ మీరు అలాంటి పనులు ఏం చేస్తారు సార్? ఆ 7 నేను చూసుకుని మీరు రిలాక్స్ కూర్చోండి. అదే నా మీదకి వచ్చేలా ఉంది బాబు ఇది. ఆత్మ మాట్లాడుతూ మీదకి వచ్చా. ఆడుపోయాడు, ఈడిపోయాడు. నేను ఒక్కడే ఒంటరి అయిపోయాను సార్. నాకంటూ జీవితం లేదు సార్. ఉండి 2 ఫ్రెండ్స్. 2 పోతే ఇంకెందుకు సార్ నేను బతికి? దేనికి సార్? ఉంచుకో, ఏం కాదు. పెండ్ర పోయాడు కదా, ఏడుస్తున్నావు కదా. ఒంటరిగా బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అవునా? బతుకులో రాంప్రసాద్ అరే నిజంగా చంపేశాడా? చూసారా మీ 2 ఆత్మలు ఎంత కోసేస్తున్నాయో? మీ దగ్గరికి పంపించారు, వచ్చేస్తారు. కొంచెం 5 నిమిషాలు వెయిట్ చేయండి. నిజంగా ఆత్మ అనుకుంటున్నాడు సార్. నిజంగా చంపేశారు సార్ మీరు. ఎవరికంటే నాకు తెలిసి మీ 2 ఆత్మలని. రాంప్రసాద్ వస్తాడు 10 నిమిషాలు. మన ఆత్మలు అనుకుంటున్నాడు రాడు. ఏం చేద్దామండి ఇప్పుడు? ఇంకేం చేద్దాం, వెళ్ళిపోదాం మనం. Extra Zabardast!
నేను ఏదో జాబ్ అడిగాను, రాగానే క్యాప్ పెట్టావు, టీ షర్ట్ ఇచ్చావు, బ్లాక్ ప్యాంట్ ఇచ్చావు. జాబ్ ఏంటి? ఇంతకి ఏం జరుగుతుందిరా? మన కంపెనీ పేరు పిహెచ్డి. పిహెచ్డి ఎస్, అంటే పీపుల్స్ హెల్ప్. మరి డి ఏంటి? డి అని ఊరికే పెట్టా, పిహెచ్డి బాగుంటదని. చెప్పుకోవడం బాగుంటుంది, డి పెట్టేసావా? అంతే, చెప్పడం బాగుంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ జనాలందరూ వాళ్ళ ఫోన్లో బాగా బిజీ అయిపోయారు అన్నమాట. అవును. అండ్ వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటే మిగతా పనులు చేయడం మర్చిపోతున్నారు. సో మన జాబ్ ఏంటంటే అలా ఫోన్ లో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళ చేత అన్ని పనులు మనం చేయించాలన్నమాట. సో వాళ్ళు కంటిన్యూ ఫోన్ లో ఉంటే వాళ్ళ పనులను మనం చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరో, వాళ్ళ ఫోన్ లో ఇలా కూర్చుంటారు, మన స్టీరింగ్ తిప్పుతా ఉండాలి. అంటే ఇలాగ అర్థం అవట్లేదురా నాకు. అయ్యో, మన ఎంప్లాయ్ ఎవరు వస్తున్నాడు ఆల్రెడీ, చూడు. ఏంట్రా రోడ్ దాటేస్తున్నాడా? రోడ్డు దాటించాను కాదురా, ఆడి ఫోన్ వాడి వాడి పైన బట్ట వచ్చింది, కింద పొట్ట వచ్చింది. ఆడికి ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటనే జాగ్రత్త తీసుకెళ్తున్నాడు. వాడు కంటిన్యూ ఫోన్ లో ఉంటాడు, వాడి తాలూకా ఇడే చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, అది కాన్సెప్ట్. సూపర్, అదిరిపోయింది జాబ్. మన జాబ్ ఎక్కడ? మనం ఒక ఇంటికి వెళ్తున్నాం, కపుల్ కి ప్రాబ్లం ఉందంట, వాళ్ళని డీల్ చేద్దాం మనం. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరే ఎంట్రీ సాంగ్ డాన్స్ నువ్వేస్తున్నావేంటి? చెప్పా కదరా, వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటారు, వాళ్ళ డాన్స్ మనం వేయాలి. ఓకే ఓకే ఓకే, మనం అయితే చూడరు అసలు. అసలు మనతో సంబంధం లేదు, వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఫోన్ లోనే ఉంటారు. నిజంగా చాటింగ్ చేస్తున్నారు, చూడాడు. ఇదేదో జబ్బులా ఉందిరా. ప్రపంచం అంతా ఇదే ఉంది, మనలాంటి వాళ్ళకి వాళ్ళు బాగుంటది. సుధీర్ బాగుంటుంది. సరే సరే, సాంగ్ ఏంటి? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని. ఏంట్రా నాతో డాన్స్ మళ్ళీ ఆవిడ చేస్తావేంటి? సిచ్యువేషన్ యూస్ చేసుకుంటున్నాడు. ఒరే మన జాబ్ ఏంట్రా? వాళ్ళు చేయవల్ రియాక్షన్ మనం ఇవ్వాలి, అంతే కదా? మన పని మంచి చేద్దాం. సరే సరే సరే, మళ్ళీ సాంగ్ అమ్మా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలేరా, సాంగ్ వేస్తే ఇలాగే ఉంటది, మిగతా పనులు కానిద్దాం. ఏమే టీ తీసారా? ఇదిగోండి టీ తీసుకోండి. ఏమండి టీ తీసుకోండి. అని చూడాలరా, నన్ను కాదు. అర్థమైంది. నువ్వు తాగుతున్నావేంట్రా? ఏంట్రా టీ ఎవరికి ఇది? ఆయనకి రా. టీ పట్టించమో మనం పట్టించాలా? మరి చెప్పా కదరా, ఏదో ప్రాబ్లం రా అని, మనమే పట్టించాలి. వాళ్ళ చేతులు ఖాళీ ఉండవు వాళ్ళకి. ఓకే, సౌండ్ నువ్వు ఇస్తున్నావేంట్రా? అంటే సౌండ్ కూడా మనం ఇవ్వాలేమని చెప్పి అంత చేయక్కర్లా, వాళ్ళ సౌండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏమే యా చెప్పండి. నీ శారీస్ భలే ఉంది ఇవాళ. థ్యాంక్స్. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఇదిగో ఒరే నువ్వు ఎవరి క్యారెక్టర్ చేస్తున్నారా నువ్వు? జాబేరా, కానీ సారీ. ఓటీ ఓవర్ టైం. టిఫిన్ చేసావా? చేశానండి. తీసురా మరి. టిఫిన్ అదిగోండి. టిఫిన్ నువ్వే పెట్టాలరా. ఇదే జాబ్ ఉంది. అరే ఏంట్రా? ఏమే చెప్పండి. టిఫిన్ అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. నువ్వు కరెక్ట్ జెన్యూన్ మాట్లాడరా. ఈ రియాక్షన్ ఇవ్వాలి కదా, ప్రతిదీ ఇవ్వాలి. తన రియాక్షన్ ఇవ్వాలి కదా. Exactly. మరి ముద్దు పెట్టు, నేను బెటర్ కదా ముద్దు. నాకు అర్థమైపోయింది కానీ నేను పెట్టిసా, పర్లేదేమవుతావు. ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని నాకే ఉంటాయి ఎండికి. ఏమే నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఏమండి నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రండి రండి. అరే సుధీర్ పడుకోవడానికి ఈడాళ్ళం ఎందుకు సార్? ఇప్పుడు పడుకోవడానికి మావాడు జాబ్ అప్లై మావాడు లేడేంటి అసలు? పోనీవే పడుకుంటాడు కదా. అది కాదురా, వాళ్ళు పడుకున్నాడు, వాళ్ళు పడుకుంటారు కదా, దానికి మనం ఎందుకు ఇంకా? వాళ్ళు పడుకున్న బ్లాంకెట్ కప్పాలి కదా. ఇదేం జాబ్ రా, అన్ని పనులు మనతో చేయించుకుంటున్నారు. మనమే చేయాలి, ఇంకేం చేద్దాం మరి. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. కొత్త బట్టలు కొనాలి గుర్తుందా? ఎన్ని పండుగలు కొనాలని కొత్త బట్టలు? ఏంటి నోరులేస్తుంది? నాటకాలు చేస్తున్నావా? వాచిపోద్దు నీకు.
ఏంటి సత్యపండి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి చంద్రాన టీమ్ లో తీసారంటగా నీకు? లేదంటే టీం లీడర్ చేస్తే డైరెక్ట్ గా అద్దం ఉందా మీ ఇంట్లో? చూసుకో మరి. ఏమే వస్తున్నానండి. 1 సెకండ్. వచ్చావా? ఏంటండి? బాబు లోపల ఏడుస్తున్నాడు, ఆడించి తీసుకొచ్చి. ఓ నాన్న బంగారు కొండ ఏడవకమ్మా చిన్ని తండ్రి, వద్దు వద్దు ఏడు పాపరా, ఆపుతావా లేదా? సుధీర్కి పట్టిస్తా లేకపోతే. ఏమదినా బాగున్నావా? బాగున్నాను వదినా. చీర చాలా బాగుంది. అంచుకి ఇంకా వేరే కలర్ ఉంటే బాగుండేది. గద్వాలా? కాదు కోటి. ఏ సత్యపండి గారు క్రికెట్ ఆడదామా? రెడీ అండి. ఏ వదినా మనం ఆడదామా? మనం ఆడితే బాగోదులేవే. ఉండండి మీరు చీర్స్ కలుదాగా. చీరగలిసి రెడీయా? రెడీ. ఇయ్యాలా మరి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం సార్. బ్యాటింగ్ ఆడమని చెప్పరా? వాళ్ళ కష్టం. నేను అన్నా వద్దురా ప్లీజ్. క్రికెట్ వద్దు, ఇంకేమన్నా ఆడుకుందాం. ఏమే నేను మందు తెచ్చాను కదా, గ్లాసు పట్టరా. టీ బట్రా. ఇదిగో టీ. ఏంటి అయితే ఆ టీ అని అసలు ఇదే? నీ ముఖానికి అదే ఎక్కువ. అమ్మాయి! ఏంటి నోరు మూసేది? పగులుతుంది. ఏయ్! ఏయ్! ఆ ధైర్యమే నీకు? నీకెంత ధైర్యము? నువ్వు ఎలా కనబడి చెప్తావు, నాకు ఎదురుగా కనబడు. ఏంటండి ప్రతిరోజు మీ ఆవిడని కొడతారు? ఏంట్రా నువ్వెవడు మా భార్య భర్తల మధ్య వచ్చేటోడు రావడానికి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటే నీ మొగుడు 90 మీదకి పంపించావా? ఏమి తనాలి, నీ మొగుడు నా మొగుడు మీదకి వస్తున్నాడు అక్కడ. అమ్మో ఎంత సంసారమ్మో బొంత మస్కేసిందంట. కరెంటు లేని తీగ ఎంతనన్నా మెరుస్తుంది. అయ్యకలేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కొమరం తన్మయ్య కావాలన్నాడంట నీ మొగుడు లాంటోడు. మీరేంటే కొట్లాడుకోమంటే సామెతలు చెప్తున్నారు? సామెతలు చెప్తున్నారు? సామెతలు కాదవి, సామెతలు. ఎవడ మధ్యలో అంటారంటే ఎవడాడు? ఏరా సన్ని ముందుకొస్తున్నాడు. ముందుకొచ్చాడు ఎదురా రే, నీకు దమ్ముంటే నాతో మాట్లాడరా, నీ పెన్నాన్ని వంచుడు కాదరా. ఏయ్, పగిలిపోతుంది రా. ఏంట్రా ఎక్కువ మాట్లాడారు. రండి చెప్తా. చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఒక విషయం తెలుసా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. నేను కడుపులో ఉన్నప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? సిటీలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఉంది, ఒక నార్మల్ హాస్పిటల్ ఉంది. మా అమ్మ డెలివరీ కోసం నార్మల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను పొట్టలో ఇటుపకి వెళ్తాను, ఈ హాస్పిటల్కి వచ్చేసింది. ఎవరు పాట పాడుతున్నారు? ఏమండి నేను టీ తాగుతున్నాను. అది సిప్ చేస్తున్నట్లేదురా, సింగింగ్ చేస్తున్నట్లుంది. నాకు ఇష్టక మీద బిందేది ఇడుస్తున్నట్టుంది. నేను ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. నేనే నిన్ను సెలెక్ట్ చేసింది. మీరు సెలెక్ట్ చేశారా? మరంతా నా చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరే ఎలా అయినా సరే నాకు లైఫ్ ఇవ్వాలండి. అది నీ చేతుల్లో ఉంటది, అది నీ చేతుల్లో ఉంటది. నాకు 600 మీటర్ల దూరంలో ఎవరో ఆవిడ కూర్చున్నారు. ఎవరావిడ? ఖుష్బు గారు సార్. ఆ చైర్ తీసుకెళ్లి రూమ్ నెంబర్ 1 లో వేయండి. ఈవిడెవరు? రష్మి గారు సార్. ఏం చేస్తుంటది? యాంకరింగ్. పక్కన డీజిల్ ట్యాంకర్ ఉంది, అక్కడ ఏంటి వెళ్ళి. ఐ హేట్ లేడీస్. యు హేట్ వుమెన్. ఐ హేట్ ఉమెన్. అండ్ ఆ వాయిస్ వింటేనే కంపరం, గజ్జి, దురద. జడ్జ్మెంట్ నేనే ఇవ్వాలి. నాకు ఈ స్కెట్ కి జడ్జ్మెంట్ అక్కర్లే. నేను జడ్జ్మెంట్ ఇవ్వను. అమ్మ క్షమించండి అమ్మ. డైరెక్టర్ ఎక్కడ? సార్ డైరెక్టర్ గారు పిలుస్తా. డైరెక్టర్ గారు. చర్లగండి 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 చదులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఏమైనా లవ్ సాంగ్ ప్లాన్ చేశారు ఇవాళ? ఎందుకు సార్? మరి ముంబై నుంచి హీరోయిన్ వచ్చింది. సార్ ఆవిడ హీరోయిన్ కాదు. ఆర్టిస్ట్ కి రెడీ అయ్యమని చెప్పు. ఏంటి ఇది? హీరో కదా మీరు? పెళ్లికి ముందు వీళ్ళు ఇస్తారు, మాకు అలాంటి ఫోటోలు కావాలా ఇలాంటి ఫోటోలు కావాలంటారు కదా సార్. అవును. నేను ఒక కొత్త జంటకి బీచ్ దగ్గర ఉండి ఫోటోలు తీస్తూ వాళ్ళు బీచ్ లోపలికి వెళ్ళమన్నా సార్. 3 రోజులు అయింది సార్, లోపలికి వెళ్ళి బయటికి రారే. అడ్వాన్స్ తీసుకోండి సార్. నా చాము పెళ్లికి నేను అడ్వాన్స్ ఇస్తాను అనుకున్నారు సార్. కావాలంటే నేనే మీకు 5,000 రూపాయలు 5,000 రూపాయలు చదివిస్తారా? చదివిస్తాను. చదివించండి. ఓసారి పేపర్ తీయండి. తీశాను. చదవండి. 5,000 చదివించండి సార్, చదివించండి సార్. మొన్న ఒక పెళ్లి చేసినాము. సాంబార్ చేస్తే ఎవ్వ పందిట్లో ఉన్నోళ్ళందరూ అరుపులే. ఎందుకు అరిచారు? అంటే సాంబార్లో బల్లి పడ్డది. మనసు విరిగినట్టున్నది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా సూని వేసుకెళ్తా, లేదా నీ మొక్క మీద కొట్టి నేను వెళ్ళిపోతాను. బాగున్నాను. ఆ విక్ నీకే నాకు బాగా సెట్ అవుతుంది. నీకే బాగుంటుందా? అయితే పెట్టుకో, దాన్నే ఉంది.
నేను నిలబడను చెల్లి, నేను నిలబడను చెల్లి. ఒరే నీకు దండం పెడతా, శ్రీకాకుళం సాగి చేయగాకరా. మన మీద ఊరోళ్ళందరూ మంచి కోడలను తీసుకొస్తామని నమ్మకం ఉంది. మన పరువు పోకుండా చూసుకో. అన్నా నీకు వీళ్ళ గురించి తెలియదు. బండి నీకు తెలియకుండా డ్రాయర్ లాగేసే రకాలు ఇల్లు.